హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను అటుకులతో, అటుకులతో. ఓట్స్ అంటారు, అటుకులు అంటారు, ఇక అన్నీ అంటారు. చూడండి, ఇక్కడ నేను నిమ్మకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, హీట్ అవుతుంది. చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5-10 నిమిషాలలో అయిపోతుంది. చాలా ఈజీ, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది, పల్లీలు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇది 2 రకాలు చేసుకోవచ్చు, టమాటాతో చేసుకోవచ్చు, లెమన్తో చేసుకోవచ్చు, 2 రకాలుగా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు లెమన్తో చేస్తున్నాను. పొద్దున్నే ఇప్పుడైతే టిఫిన్ మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది ఇదే చేస్తున్నాను నేను. చాలా అంటే చాలా హెల్త్కు మంచిది. శనగపప్పు కూడా వేసాను, ఫ్రై అయినాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. అందులో పప్పులు అనేది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ కూడా వస్తుంది. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇందాక కరివేపాకు అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము అనేది ఇంకా ముందుకు పోగలుగుతాము. మేము కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాము. చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మాకైతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అంతే. అవి ఫ్రై అయిన తర్వాత బాగా అటుకుల్ని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. తొందరగా అంటే బాగాసేపు నాంచకూడదు. బాగా జస్ట్ ఇట్లా క్లీన్ చేసుకొని బాగా శుభ్రంగా కడిగి అటుకుల్ని ఇందులో వేయాలి. ఇందాక ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటేనే సాల్ట్ వేసాను. అందులో చూడండి, ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం టేస్ట్కు సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడమే, అంతే. ఇప్పుడు కలిపేసుకోవడమే, పసుపు అదంతా వేసుకొని అప్పుడే పోపులో. చూస్తున్నారు కదా వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్టయితే. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అంటే సింపుల్. 10-15 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఇంకోటి ఏంటిదంటే హెల్త్కు మంచిది. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా ఫ్రెండ్స్ కట్ చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది పోహా అంటారు, లేదా మీరేమంటారో నాకు తెలీదు. నాకు తెలిసిన విధంగా చేశాను. బాయ్ ఫ్రెండ్స్.